రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి దళిత యువకుడైనటువంటి సుబ్రహ్మణ్యంను హత్య చేసి అతని శవాన్ని కారు డిక్కీలో వేసుకొని అతని భార్య బిడ్డలకు ఇంటి దగ్గరికే వెళ్ళి అతని శవాన్ని అందించి డోర్ డెలివరీ చేసినటువంటి అత్యంత దుర్మార్గుడు కిరాతకుడైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు కోర్టు ధిక్కరణకు పాల్పడడం చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దళిత యువకుడు ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉపాధి పొందుతూ తన భార్య బిడ్డలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితులలో దళిత ద్రోహి కులాంకహారి అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు విచక్షణారహితంగా దళిత యువకుడైనటువంటి సుబ్రహ్మణ్యంను దారుణంగా కొట్టి హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్న దళిత సోదరులకు విన్నపం చేస్తూ ఉన్నాం. న్యాయస్థానం వారు కొన్ని షరతులకు విధిస్తూ అనంతబాబు గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. బెయిల్ పొందినటువంటి ఏ నేరస్తుడు కూడా కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వారిని బెదిరించకూడదు. అదేవిధంగా కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వారిని ప్రలోభాలకు గురి చేయకూడదు. అదేవిధంగా కేసును ప్రభావితం చేసే విధంగా వ్యవహరించకూడదు అనేటువంటి ఒక నిబంధనలు షరతులతో గౌరవ న్యాయస్థానం వారు నిందితులకు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ విషయం మనందరికీ తెలిసినటువంటిది. కానీ ఈరోజు దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ పైన విడుదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈరోజు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వారిని బెదిరిస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ వారికి డబ్బు ఆశ చూపి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దండి అంటూ వాళ్లకు 3 లక్షల రూపాయల డబ్బు అందించే విధంగా వారితో ఒప్పందం చేసుకొని సాక్షులను ప్రభావితం చేస్తూ బెదిరిస్తూ సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తూ ఈరోజు బెయిలు నిబంధనలను ఉల్లంఘించి గౌరవ న్యాయస్థానం వారిని కించపరచడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దళితులంటే గౌరవం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దళితులంటే ప్రేమ లేదు. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దళితులపైన గౌరవము ప్రేమ ఉండింటే దళిత యువకుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును 2024 ఎన్నికల సందర్భంలో తన పక్కన హెలికాప్టర్లో కూర్చోబెట్టుకుని ఊరేగేటువంటి వాడు కాదు. దళితులపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైన గౌరవము నిజమైన ప్రేమ ఉండింటే దళిత యువకుని హత్య చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును ఎన్నికల ప్రచార సమయంలో బహిరంగ వేదికలపైన తన పక్కన కూర్చోబెట్టుకుని ఉండేవాడు కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా దళిత సమాజానికి తెలియజేస్తూ ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యవహార శైలి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, వారి ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఆ విధంగా రాష్ట్రంలో దళితుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరాతకంగా వ్యవహరించి 200 మంది దళిత సోదరులను ఆడబిడ్డలను హత్యలు చేయడం జరిగింది.
ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత సోదరులందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గౌరవ న్యాయస్థానం వారికి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాము. కోర్టు ధిక్కరణకు పాల్పడి బెయిలు నిబంధనలను ఉల్లంఘించి దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వారిని ప్రలోభాలకు గురి చేస్తూ వారిని భయపెడుతూ ఈరోజు హత్య కేసును ప్రభావితం చేసే విధంగా వ్యవహరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ను తక్షణమే గౌరవ న్యాయస్థానం వారు రద్దు చేసి అనంతబాబును తక్షణమే అరెస్టు చేసి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని తగిన గుణపాఠం చెప్పవలసిందిగా గౌరవ న్యాయస్థానం వారిని వేడుకుంటా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ముందుకొచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి దళిత సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అయ్యా, మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయులా లేకపోతే దళిత సమాజానికి విధేయులా అనేటువంటి విషయాన్ని మీరోజు స్పష్టంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు నిజంగా దళితులపైన ప్రేమ ఉంటే, మీరు దళితులై పుట్టి ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మానుకుని దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును తక్షణమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని తక్షణమే రద్దు చేయాలి అని చెప్పేసి దళిత జాతి పట్ల అండగా నిలబడుతూ మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుని కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి N95 మాస్క్ అడిగినటువంటి పాపానికి దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ గారిని వెంటాడి వేధించి ఆయనను విధుల నుంచి తొలగించి పిచ్చివానిగా చిత్రీకరించి చివరికి ఆయన మానసికంగా కుంగిపోయి చనిపోవడానికి కారణమయ్యాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డాక్టర్ అచ్చెన్న గారు దళిత వైద్యుడు. అటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో హత్యకు గురవ్వడం జరిగింది. ఆయనకు న్యాయం చేయలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల ఏదైతే ఉందో ఆ పులివెందుల నియోజకవర్గంలో నాగమ్మ అనేటువంటి ఒక దళిత మహిళ పాశావికంగా అత్యాచారానికి గురై హత్యకు గురైతే ఆ కుటుంబానికి న్యాయం చేయలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా దళితుల పైన జరుగుతున్నటువంటి దాడులను కానీ దళిత హత్యలను అడ్డుకోలేకపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి SC/ST అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, బీజేపీ నాయకులపైన, అదేవిధంగా జనసేన నాయకులపైన అక్రమ SC/ST కేసులు పెట్టించి SC/ST అట్రాసిటీ చట్టాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని SC/ST అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి పార్టీల ఐక్యత.